అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అమెరికా విదేశీ సాయం నిలిపివేయడంతో పలు దేశాలు విలవిలలాడుతున్నాయి. మరోవైపు భారత్, EU దేశాలపై ఆంక్షలను విధిస్తామంటూ ఇటీవల పదే పదే ట్రంప్ బెదిరింపులకు దిగుతున్నాడు. భారత్పై ఎలాంటి సుంకాలు విధిస్తామన్నది ట్రంప్ చెప్పలేదు. కానీ యూరోపియన్ యూనియన్పై మాత్రం 25% పన్నులు విధిస్తామని తేల్చేశాడు. దీంతో యూరోప్ దేశాల్లో టెన్షన్ మొదలైంది. ట్రంప్ టారిఫ్లు విధిస్తే ప్రత్యామ్నాయం ఏమిటంటూ ఆలోచనలో పడ్డాయి. అయితే పాత ప్లాన్లను EU బూజు దులిపింది. 2008లో చర్చలను పునరుద్ధరించాలని భావించింది. దీంతో భారీ టీంను ఓ దేశానికి యూరోప్ పంపింది. ఆ దేశంలో 2 రోజుల పర్యటనలో యూరోప్ టీం బిజీగా గడుపుతోంది. ఇంతకు ఏ దేశానికి యూరోప్ టీం వెళ్ళింది? ట్రంప్ టారిఫ్లను ఎదుర్కోవడానికి ఆ దేశమే సరైందా? వాచ్ ది స్టోరీ. ట్రంప్ దెబ్బకు యూరోప్కు తత్వం బోధపడిందా? భారత్తో కలిస్తే యూరోప్ ట్రంప్ను ఎదుర్కొనగలదా? ఏ అంశాలు భారత్ యూరోప్కు ప్లస్ అవుతాయి? యూరోపియన్ యూనియన్పై కొన్నాళ్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కత్తులు దూస్తున్నాడు. 25% సుంకాలను విధిస్తానంటూ తాజాగా వార్నింగ్స్ ఇచ్చాడు. ట్రంప్ అనుకున్నంత పని చేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది తెలిసే యూరోపియన్ యూనియన్ కొన్నాళ్లుగా ట్రంప్ను ఎదుర్కొనేందుకు ప్లాన్లు వేస్తున్నది. ట్రంప్ దెబ్బను తట్టుకోవాలంటే భారీ మార్కెట్ అవసరమని బ్రసెల్స్ భావిస్తోంది. ప్రపంచంలో భారీ మార్కెట్లో ఉన్న దేశాలు 3. మొదటిది అమెరికా, రెండోది చైనా, మూడోది భారత్. అయితే ఇప్పుడు మొదటి 2 మార్కెట్లతో EUకు సమస్యలు తప్పవు. అందుకే 3వ మార్కెట్ భారత్పై కన్నేసింది. ఈ క్రమంలో EU అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ను యూరప్ దేశాలు రంగంలోకి దించాయి. భారత్తో కీలకమైన ఒప్పందాలను చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. 27న ఉర్సులా 2 రోజుల పర్యటనలో భాగంగా భారత్కు చేరుకున్నారు. ఉర్సులా భారత్కు రావడం ఇది 3వసారి. బహుశా ఈ పర్యటన యూరోప్కు అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఉర్సులా ఒంటరిగా రాలేదు. ఆమెతో పాటు ఓ పెద్ద టీంని తీసుకొచ్చారు. మొత్తం EU కాలేజీ కమిషనర్స్ను వెంటబెట్టుకుని వచ్చింది. వారంతా 27 మంది యూరోప్ సీనియర్ రాజకీయ నాయకులన్నమాట. ఈ పర్యటన ప్రతిష్టాత్మకమైనదని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఇలా EU కాలేజీ కమిషనర్లు భారత్ను ఎప్పుడూ సందర్శించలేదు. సో యూరోప్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. తొలి రోజు భారత పర్యటనలో EU చీఫ్ ఉర్సులా రాజ్ఘాట్ను సందర్శించి మహాత్ముడికి నివాళులర్పించారు. ఆ తర్వాత భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ను కలిశారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. అయితే భారత్ నుంచి యూరోపియన్ యూనియన్ ఏమాశిస్తోంది? ఇక్కడ 3 ప్రధాన అంశాలు ఉన్నాయి. మొదటిది రాజకీయ సంబంధాలు పటిష్టం చేసుకోవడం. రెండో అంశం వాణిజ్య ఒప్పందాలు. మూడో అంశం వ్యూహాత్మక సహకారాన్ని విస్తరించడం. ఈ అంశాలను మరింత డీప్గా పరిశీలించాల్సిందే. మొదటిది భారత్తో రాజకీయ సంబంధాలను EU పటిష్టం చేసుకోవాలని అనుకుంటోంది. దీనికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దశాబ్దాలుగా ఆర్థిక, సైనిక సంబంధాలను అమెరికాతోనే నెరిపింది. డొనాల్డ్ ట్రంప్ రాకతో ఈ సంబంధాలకు బీటలు వారాయి. ఉన్నట్టుండి యూరోప్ పెద్ద దిక్కును కోల్పోయినట్టు అయింది. దీంతో కొత్త స్నేహితుల్ని ఏర్పాటు చేసుకోవడం బ్రసెల్స్కు తప్పనిసరిగా మారింది. అందుకే భారత్ వైపు యూరోపియన్ యూనియన్ తన దృష్టిని మళ్లించింది. అంతేకాదు కొన్ని చిట్కాలను తీసుకోవడానికి కూడా EU ఈ పర్యటనను ఉపయోగించుకోనుంది. ఎందుకంటే ట్రంప్ను మోడీ బాగా మేనేజ్ చేయగలిగారు. కానీ ట్రంప్ వ్యూహాలను కనిపెట్టడంలో, అతన్ని కూల్చేయడంలో యూరోపియన్లు విఫలమయ్యారు. అందుకే మునుపటి ఆందోళనలు పక్కన పెట్టేసి భారత్తో స్నేహాన్ని పటిష్టం చేసుకోవాలని EU యత్నిస్తోంది. మంచి నమ్మకమైన భాగస్వామ్య మిత్రదేశాల్లో ఒకటైన భారత్తో సంబంధాలను పటిష్టం చేసుకుంటున్నట్టు EU చీఫ్ ఉర్సులా తాజాగా తెలిపారు. యూరోప్, ఇండియా సారూప్యతలు కలిగిన భాగస్వాములని EU చీఫ్ చెప్పారు. వాస్తవానికి ఇదే EUనే మణిపూర్పై గతంలో విమర్శలు గుప్పించింది. భారత్లో మత స్వేచ్ఛ లేదంటూ అప్పట్లో విమర్శించింది. కానీ ఇప్పుడు ఈ స్వరం మారిపోయింది. భారత్ మంచి నమ్మకమైన భాగస్వామ్య మిత్రదేశమని అభివర్ణిస్తోంది. వాస్తవానికి భారత్ ఎప్పుడూ స్పష్టమైన, స్థిరమైన విధానాలతోనే ముందుకు వెళుతున్నది. యూరోప్తో భారత్ కూడా సత్సంబంధాలని కోరుకుంటున్నది. గత ఏడాది కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ 5 యూరోపియన్ దేశాల్లో పర్యటించారు. దీంతో ప్రాధాన్యతల విషయంలో భారత్ స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నది. ఇక రెండో అంశం స్వేచ్ఛా వాణిజ్యం.
ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కారణంగా వాణిజ్యం యూరోప్కు మళ్లించడం అవసరంగా మారింది. యూరోపియన్ యూనియన్తో పాటు భారత్పై కూడా ట్రంప్ సుంకాల బెదిరింపులకు దిగుతున్నాడు. ఈ నేపథ్యంలో భారత్, EU వాణిజ్యం దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రస్తుతం భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి EU. భారత్, EU మధ్య వాణిజ్యం విలువ $13,700 కోట్ల. భారత్ నిర్వహించే మొత్తం వాణిజ్యంలో EUది 12% నిలుస్తోంది. గత దశాబ్ద కాలంలో EU భారత్ వాణిజ్యం 90%కి పెరిగింది. దీన్ని మరింత విస్తరించాలి అన్నదే EU భారత్ లక్ష్యం. వాస్తవానికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై తొలిసారి 2008లోనే భారత్, EU చర్చలు జరిపాయి. 2013లో ఈ చర్చలు నిలిచిపోయాయి. ఆ తర్వాత 9 ఏళ్లకు అంటే 2022లో మళ్లీ వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి. అయినా సరే EU భారత్ మధ్య విభేదాలు మాత్రం అలాగే ఉన్నాయి. భారత్లో మరింత మార్కెట్ సౌలభ్యాన్ని EU కోరుకుంటోంది. భారత్ను పన్నులు తగ్గించాలని బ్రస్సెల్స్ కోరుకుంటోంది. ప్రత్యేకించి కార్లు, ఆల్కహాల్పై సుంకాలను సడలింపును కోరుతోంది. అదే సమయంలో భారత్ కూడా కొన్ని డిమాండ్లు చేస్తున్నది. స్టీల్, అల్యూమినియం, సిమెంట్ వంటి అత్యధిక కార్బన్ ఉన్న వస్తువులపై EU భారీగా సుంకాలను విధిస్తోంది. ఈ సుంకాలను తగ్గించాలని భారత్ కోరుతోంది. చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు భద్రతను కూడా భారత్ అడుగుతున్నది. లేదంటే చిన్న పరిశ్రమలను యూరోపియన్లు కబళించివేస్తారు. అంతేకాదు, లేబర్ మార్కెట్లో మరిన్ని ప్రవేశాలను భారత్ కోరుతోంది. అంటే నైపుణ్యమున్న వర్కర్లను పంపేందుకు అనుమతి అడుగుతోందన్నమాట. అంటే విదేశీ కార్మికులు రావడంపై సడలింపుల్ని కోరుతోంది. ఇవి కొన్ని డిమాండ్లు మాత్రమే. ఒకవేళ ఈ డిమాండ్లు పరిష్కారమైతే మాత్రం యూరోప్ భారత్కు కీలక ఒప్పందం అవుతుంది. బహుశా ఇదే భారత్కు అత్యంత భారీ డీల్గా మారనుంది. ఇక మూడో అంశం వ్యూహాత్మక భాగస్వామ్యం. చైనా నుంచి EU ముప్పును ఎదుర్కొంటోంది. అందుకే EUకు ప్రత్యామ్నాయం అవసరం. సప్లై చైన్ ఉత్పత్తికి యూరోపియన్ యూనియన్కు కొత్త ప్రదేశాలు అవసరం. అందుకే భారత్లోకి EU ఎంట్రీ ఇస్తోంది. ఇందులో ఐమెక్ మిషన్ కీలకంగా మారింది. భారత్, యూరోప్ వాణిజ్య రవాణా ఖర్చుల్ని ఐమెక్ భారీగా తగ్గించనుంది. ఐమెక్ అంటే ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్. నిజానికి ఈ కారిడార్ను చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ తీసుకొచ్చింది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI పేరుతో చైనా భారీ ప్రాజెక్టు చేపడుతున్నది. ఇందులో భాగంగానే పలు దేశాల్లోని రోడ్డు, రైలు మార్గాలను పోర్టులు, ఎయిర్పోర్టులకు అనుసంధానం చేస్తున్నది. ఈ క్రమంలోనే దీనికి కౌంటర్గా ఐమెక్ను భారత్ ప్రతిపాదించింది. హిందూ మహాసముద్రం నుంచి సౌదీ అరేబియా మీదుగా యూరప్ను చేరుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఇది సాకారమైతే యూరప్, భారత్ మధ్య రవాణా దూరం భారీగా తగ్గనుంది. ఇక భారత్కు రక్షణ అంశం చాలా కీలకమైన సమస్య. ఆయుధ కొనుగోళ్లను వైవిధ్యం చేయాలని భారత్ భావిస్తోంది. తమ ఆయుధ ఉత్పత్తుల్ని విస్తరించాలని యూరప్ ప్లాన్ వేస్తోంది. ఇరు పార్టీల లక్ష్యాలు కలుస్తున్నాయి. వీటన్నింటినీ కలిపితే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఉర్సులా ఢిల్లీ పర్యటన ఇటు భారత్కు, అటు యూరప్కు కీలకంగా మారింది. ఇరు పార్టీల భాగస్వామ్యానికి మంచి ఛాన్స్ అన్నమాట. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రాకతో యూరోప్కు ఇప్పుడు భారత్తో సంబంధాలు అవసరం. అదే సమయంలో భారత్కు కూడా యూరప్తో అవసరాలు ఉన్నాయి. ఇది ట్రంప్ను ఎదుర్కొనేందుకు కీలక వ్యూహమని యూరప్, భారత్ భావిస్తున్నాయి. అందుకే EU అధ్యక్షురాలు భారత్లో పర్యటించడం కీలకమైన పరిణామంగా చెప్పొచ్చు.